ఒక 1000 మంది ఇలా కేసులు పెడతా ఉంటే రేపొద్దున ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ సంక్షేమం అంటే ఒక చిన్న జిమ్మిక్ అనుకుంటున్నా. నేను అనుకుంటుంది ఏంటంటే ఇదంతా విన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కేసులో కూడా ఒకళ్ళ పేరు నిందితుడిగా పెట్టి సో అని రాసేస్తారు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అనేటటువంటి. అప్పుడు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ పేరు యాడ్ చేసేయచ్చు. యాడ్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళు పెన్షన్లు ఆపేస్తారు రేపు పొద్దున కొంతమందికి వైసీపీ వాళ్ళు అనేసి అడిగారు అనుకోండి, నీ మీద కేసు ఉందంట, నా మీద ఎక్కడ ఉంది అన్నారు అనుకోండి, ఈ పాత కేసులు ఏదో దాంట్లో రాస్తారు. అప్పుడు అడగకుండా మూసుకు కూర్చో, సైలెంట్, నో ఇష్యూ. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావా, నీ మీద ఒక కేసు పెట్టి ఈ కారణంగా పెన్షన్ తీసేసామని చెప్తారు. అంటే పెన్షన్లు తగ్గించుకో రాదు కదా పెన్షన్. ఇప్పుడు అతని వరకు ఆగితే ఓకే, ఆ కుటుంబంలో అదే కదా వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఆ కుటుంబం అంతా వాళ్ళని వెలేయాలి వైసీపీ వాళ్ళని. ఇది ఓ స్ట్రాటజీ అనమాట. అది మంచి కాదు సార్? రేపొద్దున ఇలా చేయడం వల్ల ఇంకా వైసీపీకే ప్లస్ అవుతుందా? అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా సరే ఒక దాన్ని ఏమంటారు, హింసించేటప్పుడు వేధించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ సూపర్ అని అంటారు. మనకు కష్టం రానంత వరకు సూపర్ అండి ఎదురోడు ఏడుస్తుంటే. మనకు కష్టం వచ్చినప్పుడు మనం కంఫర్ట్గా ఉంటామా? ఇవాళ ఇవన్నీ సూపర్ అంటున్నటువంటి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వాళ్ళకు వస్తే వీళ్ళ మీద అక్రమ కేసులు, వీళ్ళని వేధించడం, వీళ్ళని హింసించడం, వీళ్ళకి ఇట్లా పెన్షన్లు తీసేయడం,